హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే నేను పెసరట్టు చేసి చూపిస్తున్నానండి. పెసరట్టు అందరికీ తెలిసిందే, కాకపోతే నేను ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తున్నానండి. ఈ గ్లాస్తో నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి. అలాగే పెసర్లు కూడా 2 గ్లాసులు తీసుకున్నానండి. ఇది రాత్రంతా నానబెట్టేసుకొని తెల్లవారయ్యాక చూస్తామండి ఎలా అయిందో. చూడండి, బాగా నానిపోయింది. ఇది బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. దీంట్లోనే మనము పచ్చిమిర్చి, ఉప్పు, కారం అన్నీ వేసి మిక్సీ పట్టేసుకుందామండి. అల్లం ఉంటే అల్లం వేసుకోండి, చాలా బాగా టేస్టీగా ఉంటుంది. చూడండి, పచ్చిమిర్చి మనం కారం తగ్గట్టు 6-7 వేసుకోవచ్చండి, మనకేం కారం తెలీదు. అలాగే నేనైతే అల్లం కూడా వేసేసుకుంటున్నాను. అల్లము, రాళ్ళు ఉప్పు కలిపి వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి. ఇలాగా బియ్యము అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టేసుకున్నాక మనం దోశ ప్రిపేర్ అయిపోయిందండి బ్యాటర్. ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టేసుకొని కాసేపు అయ్యాక మనం దోశ ప్రిపేర్ చేసేసుకుందాము. చాలా మంది కొత్తగా ఎవరైనా ఛానల్ కానీ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. చూడండి, ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకొని ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తామండి. నెక్స్ట్ పెనం ఆన్ చేసేసి దానికి లైట్గా వాటర్ వేసుకోవాలండి. ఎందుకంటే పెసరట్టు మనం అనుకున్నట్టు తొందరగా రాదండి, అతుక్కుంటుంది. కాబట్టి నేనైతే వాటర్ చల్లేసి ఇలా పెసరట్టు వేసేస్తున్నాను. చూసారు కదండి, ఆనియన్ పెసరట్టు మనము ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇప్పుడైతేను. అలాగే ఈసారి మీకు ఉప్మా పెసరట్టు కూడా చూపిస్తానండి. ఈ పెసర్లు మనకు చాలా ఆరోగ్యానికి మంచిదండి. పైగా సమ్మర్లో చాలా మంచిదండి ఆరోగ్యానికి. కూల్గా ఉంటుంది మనకి. ఆనియన్స్ అండి, సన్నగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలండి మనము. దీంట్లో అలా వేసేసుకొని బాగా ఆనియన్స్ అన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం మూత పెట్టేసుకోవాలండి, నూనె వేసేసి. ఎందుకంటే మూత పెడితేనే పైన మనకి బాగా కాలుతుందండి, లేకపోతే కాలదు. చూడండి, ఇలా ఆయిల్ ఒక 1.5 స్పూన్ వరకు వేసేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. చాలామంది బియ్యం అయితే వేసుకోరు, నేనైతే బియ్యం కూడా వేస్తానండి. ఎందుకంటే కొద్దిగా లైట్గా క్రిస్పీగా వస్తాయండి దోశలు అనేవి. మెత్తగా ఉంటే మనకు బాగుండదు, కొంతమంది తినరు కూడాను. మా ఇంట్లో అయితే క్రిస్పీగా అడుగుతారని చెప్పి నేను ఇలా బియ్యం లైట్గా వేసుకుంటానండి, 1 గ్లాస్ వరకు. చూసారా, నేను ఇలాగ మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వెయిట్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి చూస్తున్నానండి. చూసారు కదండి, బాగా ఎర్రగా కాలిపోయింది పెసరట్టు అయితేను. మనకి ఈజీగా మనకి వచ్చేస్తుంది. ఇది మనం ఫోల్డ్ చేసేసుకుందామండి. మా పిల్లలైతే ఎక్కువగా ఇష్టపడతారండి ఇలా ఎర్రగా కాలుస్తేనే. పెసరట్టు కానీ దోశ కానీ క్రిస్పీగా ఉండాలని అడుగుతారు. అందుకనేసి నేను ఇలాగ క్రిస్పీగా చేసుకుంటాను. దీనికైతే నేను అల్లం చట్నీ ప్రిపేర్ చేసుకున్నానండి. అల్లం చట్నీ కూడా మీకు ఈసారి కంపల్సరీ చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. లైట్గా మళ్ళీ మనం వాటర్ తీసుకొని అలా చల్లేసుకొని మళ్ళీ పెసరట్టు వేసుకోవాలండి. ఎందుకంటే నేను చెప్పాను కదండి, అది అతుక్కుపోతుందండి హీట్కి పెసరట్టు. అందుకని నేనైతే వాటర్ చల్లే వేసుకుంటానండి, ఆయిల్ ఎక్కువ వేయను. ఇప్పుడు ఇంకో పెసరట్టు వేసి చూపిస్తున్నానండి మీకు. చాలా ఈజీగా ప్రిపేర్ అవుతుంది. ప్లస్ మనం ఎప్పుడన్నా టిఫిన్స్ వేయడానికి మర్చిపోతే కూడా నైట్ వేసేసుకోవచ్చండి ఇలా పెసరట్టుకి. మరి ఆనియన్స్ వేసేసుకొని అలా ప్రెస్ చేసేసుకోవాలండి మనం దాని మీద. వేసిన వెంటనే మనం అలాగ అన్నామంటే తొందరగా అతుక్కుపోతుందండి దానికి. మూత పెట్టేస్తే బాగా దానికి మగ్గిపోతాయండి ఆనియన్స్ కూడాను. మనకి ఆయిల్ వేసుకుంటున్నాను ఒక 1.5 స్పూన్ వరకు. నెక్స్ట్ మూత పెట్టేసుకుందామండి. క్రిస్పీగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నేనైతే అందుకే ఎక్కువ క్రిస్పీగానే చేసుకుంటానండి. చూడండి, అలా తీయంగానే మనకు పెసరట్టు అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తుందండి. అటు ఇటు కూడా మనం ఒకసారి నీట్గా కాల్చేసుకోవాలండి. ఎందుకంటే ఒకవేళ కాలకపోయినా కూడా నీట్గా మళ్ళీ కాలిపోతుందండి పెసరట్టు అనేది. దయచేసి ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. చూసారా, బాగా క్రిస్పీ ఆనియన్ పెసరట్టు రెడీ అయిపోయిందండి. నేనైతే దీనికి అల్లం పచ్చడి చేసుకున్నానండి. దీంట్లో అల్లం వేశాను, కాకపోతే అల్లం పచ్చడి చేసుకుంటే టేస్టీగా ఉంటుందని చెప్పి నేను అల్లం పచ్చడి చేసుకున్నానండి. చూసారా, ఇప్పుడు మనము దీంట్లో వేసేసుకుందామండి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి మన పెసరట్టు అనేది.
ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడం అండి. ఈసారి నేను అల్లం పచ్చడి కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. అల్లం పచ్చడి మనకి ఎన్ని రోజులైనా చెడిపోదండి. చాలా బాగుంటుంది. దోశల్లోకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుందండి అల్లం పచ్చడి. చూసారా, ఇప్పుడు 2 పెసరట్లు అయితే అయిపోయినాయండి. ఇంకా సర్వ్ చేసుకోవడమే మిగిలిందండి. నెక్స్ట్ చూసారు కదా, అల్లం పచ్చడితో ఆనియన్ పెసరట్టు రెడీ. దయచేసి ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. టేస్టీ ఆనియన్ పెసరట్టు రెడీ. ఈసారి మీకు ఉప్మా పెసరట్టు కూడా నేను చూపిస్తానండి ఖచ్చితంగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ KVL ప్రసన్న వ్లాగ్స్.